విజయవాడలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఇప్పుడు అందిస్తారు. వేసవికాలం వచ్చిందంటే చాలు బాణుడి యొక్క ప్రతాపం, అదేవిధంగా బగబగలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఈ ఎండ తాకిడికి అందరూ కూడా చాలా ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. అటు చిన్నపిల్లలు కావచ్చు, ఇటు ముసలివారు అందరూ కూడా మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రత్యేకంగా ముసలివారంతా కూడా గొడుగులు వేసుకుని మరి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజయవాడ ప్రధానమైనటువంటి ఒక కూడలిలో ఉన్నాము. విజయవాడ గురునానక్ కాలనీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కూడలిలో ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎండకు భయపడి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు కూడా ఇంటి దగ్గర నుంచి బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఈ రోడ్డు అంతా కూడా బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి బిజీగా ఉండేటువంటి ఈ రోడ్లో పూర్తిగా కూడా నిర్మానుష్యంగా కనపడుతుందంటే ఏ విధంగా మనకు ప్రత్యేకించి ఉందనేది ప్రత్యేకించి కనిపిస్తూ ఉంది. అంటే చాలా నిర్మానుష్యంగా కూడా కనపడుతుంది రోడ్డు. అంటే ఒకరిద్దరు మినహాయించి కూడా రోడ్ల పైకి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇటు వాతావరణ శాఖ కూడా చాలా హెచ్చరికలు కూడా చేస్తుంది. ఎందుకంటే బాణుడి ప్రతాపకి రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా ఎక్కువయ్యే కూడా అవకాశం కూడా ఎక్కువ అవుతుందని కూడా వారు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలోనే బాణుడికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే ఇటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఏదైతే శీతల పానీయాలు ఇప్పుడు వాటికి డిమాండ్ కూడా పెరిగింది. అటు ఈ శీతల పానీయాలే కాకుండా మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా ఏదైతే చల్లటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా కూడా తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి మరి అటు వాటికి కూడా డిమాండ్స్ కూడా పెరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి కూడా కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లను తాగాలని ఇప్పటికే కొన్ని పర్టికులర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు దాదాపుగా 45 డిగ్రీల వరకు ఎండ వేడి వస్తుందంటే మరి ఏ విధంగా ఇటు బాణుడి యొక్క ప్రతాపం ఇంకా భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక భయాందోళనమైనటువంటి ఒక వాతావరణం చూపిస్తుంది. అంటే విజయవాడ ఇలాంటి ప్రధానమైనటువంటి కూడల్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా దీన్ని అధిగమిస్తారు, ఏ విధంగా ప్రజలందరూ కూడా దీన్ని అంటే సాధారణంగా ఏదైనా ఒక పని ఉంటే తప్ప ఎవరు కూడా ఇక ఎండకు అదేవిధంగా వడగాల్పులకు ఎవరు కూడా బయటకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాబట్టి దానికి అనుగుణంగానే అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. అంటే ఒకరిద్దరు నుంచి సాధారణంగా ఈ కార్స్ ఇదే విధంగా వాహనాల మీద తప్ప నడిచి వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా పాదచారులు, ఉండేటువంటి చిన్నారులు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇటు వృద్ధులు వీరెవరు కూడా బయట కూడా రాలేనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి పర్టికులర్గా విజయవాడలో చాలా ఎక్కువగా అంటే ఎండ, ఈ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి చోట సేద తీరడానికి ఆ చెట్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. అదేవిధంగా సాధారణంగా ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ ఏసీ నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడిపోయి ఇటు కూలర్స్ కావచ్చు, ఏసీలకు కూడా చాలా డిమాండ్ కూడా పెరిగిన పరిస్థితి కనపడుతుంది. మరి ప్రత్యేకించి చూడొచ్చు అందరూ కూడా ఈ ఒక ప్రధానమైనటువంటి ఈ కూడలిలోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందంటే మరి ఏ విధంగా ఉండబోతుంది ఇక రాబోయే రోజులు అనేది కూడా మనం చూడాల్సినటువంటి ఉంది. అయితే ప్రస్తుతం ఇది ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఎండల యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంది. ప్రజలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. మనం దాదాపుగా వచ్చి ఒక 2 నిమిషాలు కూడా ఇక్కడ కాలేదు. వెంటనే తీవ్రమైనటువంటి ఆ యొక్క వేడి తాకిడికి తట్టుకోలేక పూర్తిగా కూడా బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అటు అధికారులు, ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అటు వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.